ఇంటికి రాగానే నీరసంగా ఓ కుర్చీలో కూలబడిపోయిన కరుణను ప్రశ్నార్థకంగా చూసింది గిరిజమ్మ. ఆంటీ, మీరన్నమాట నిజం. ప్రేమ మనిషికి ఎంత ఆనందాన్నిస్తుందో అంతకు రెట్టింపు బాధను కూడా చెవి చూపిస్తుంది అంది. ఆమె ఆ మాటను నవ్వుతూ అన్న కళ్ళు మాత్రం తడితో తళుక్కుమని మెరిశాయి. అప్పటికే అసలు సంగతిని కొద్దిగా గ్రహించుకోగలిగిన గిరిజమ్మ చటుక్కున లేచి, ఆగు, కొంచెం టీ అయినా పట్టుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళిపోయాక కరుణ కళ్ళు తుడుచుకుంది. వేణు ఎక్కడికి వెళుతుంటాడు? మనసు బాగుండక ఏదైనా సినిమాకు వెళ్ళాడేమో. తను ఒక ఉత్తరమైనా రాసిచ్చొస్తే బాగుండేదేమో. ప్రేమ, అనురాగం అన్న మాటలనే ఎరుగని తన జీవితంలో వాటికి అర్థం చెప్పి చెవి చూపించిన వాడు వేణు. ఇప్పుడు వాటి వల్లే తనెంత బాధకు గురవుతుందో అతను ఊహించలేడా? గిరిజమ్మ ఒక ట్రే పట్టుకుని రావడం చూసి చప్పున సర్దుకుని కూర్చుంది కరుణ. ఆవిడ బిస్కట్లు, టీ కరుణ ముందుంచింది. తీసుకో కరుణ అంటూ. తర్వాత తను ఓ కుర్చీలో కూర్చుని, అయినా నాకు తెలియక అడుగుతాను. ఏదో ఈ ప్రపంచమే మునిగిపోయినట్టు మరీ అంతగా దిగులు పడిపోతున్నావెందుకు నువ్వు? నీ వేణు ఎక్కడికి వెళ్ళిపోతాడని? ఈ వేళ కాకపోతే రేపు కనిపించడా ఏంటి? నా మాట విని ప్రస్తుతం ఆ ఆలోచనలను నీ బుర్ర నుంచి దూరం చేసుకుని నీ పాఠాల సంగతి చూసుకో. రేపైనా కాలేజీకి వెళతావా లేదా? క్లాసులెగ్గొట్టే స్టూడెంట్లంటే నాకు మాత్రం పరమ చిరాకు బాబు అంది మందలిస్తున్నట్టు. దాంతో కరుణ కొంచెం భయపడి టీ తాగ్గానే లేచి గదిలోకి వెళ్ళిపోయింది. తన పుస్తకాలన్నీ అక్కడున్న టేబుల్ మీద నీటిగా సర్దుకుని ఓ పుస్తకం చేతిలో పట్టుకుంది. కూర్చోవడమైతే కూర్చుంది కానీ ఆమెకేమీ చదవాలనిపించలేదు. ఛ! తన బతుకు మరీ అంత నికృష్టంగా తయారైంది. దిక్కులేని అనాథల మరొకరి పంచన చేరి బతకాల్సిన కర్మ పట్టింది. చివరికి అక్కడ తల్లి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ తనేమో ఇలా కుమిలిపోతుంది. రాత్రి భోజనాల దగ్గర కూడా కరుణ అట్టే మాట్లాడలేదు. ఏదో కొద్దిగా తిన్నాననిపించి లేచొచ్చేసింది. ఆ తర్వాత ఆమె పడుకునేందుకు సిద్ధమవుతుండగా పాల గ్లాసు పట్టుకొచ్చింది గిరిజమ్మ. ఇందా, ఇది తాగి పడుకో అంటూ గ్లాసు కరుణ చేతికి అందించింది. కరుణకు ఇష్టం లేకపోయినా వద్దంటే ఆవిడ ఊరుకోదన్న సంగతి తెలుసుండడం చేత గడగడ తాగేసి మెదలకుండా పడుకుంది. గిరిజమ్మ కరుణ జుట్టు సవరిస్తూ ఆప్యాయంగా అంది. ఇంత చిన్న బుర్రలో అన్ని ఆలోచనలు పట్టవు కరుణ, కాస్త తగ్గించుకో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఆవిడ అటు వెళ్ళగానే హాయిగా నిద్ర పట్టేసింది కరుణకి. వేణు లీవ్ లెటర్‌ను తన ఫ్రెండ్‌కిచ్చేసి, అలాగే తనొస్తున్నట్టు అక్కగారికి టెలిగ్రామ్ కొట్టి ఇంటికొచ్చాడు. వస్తూనే అలవాటు ప్రకారం నా కోసం ఎవరైనా వచ్చారండి అని వంటావిడని అడిగాడు. మీకోసం ఎవరూ రాలేదు బాబూ అని చెప్పేసి తన పని చూసుకోసాగిందావిడ. పాపం ఆవిడకేం తెలుసు కరుణ వచ్చింది అతని కోసమేనని. మర్నాడు ఉదయం త్వరగా నిద్రలేచింది కరుణ. టెలిఫోన్ డైరెక్టరీలో చూసి వేణు ఆఫీసు ఫోన్ నంబరు చిన్న కాగితం మీద నోట్ చేసుకుంది. ఆమె కాలేజీకి బయలుదేరుతుంటే డబ్బేమైనా కావాలా అని అడిగింది గిరిజమ్మ. వద్దాంటీ, నా దగ్గరుంది. కావాలంటే బ్యాంకులో ఉంది. మా నాన్న నా కోసం ఉంచిన డబ్బు. కరుణ మాట విని ఆవిడ మురిపెంగా చూసింది. పొడుగాటి జడను అటు ఇటూ ఊపుకుంటూ వయ్యారంగా నడుస్తోన్న కరుణకేసి రెప్పార్పకుండా చూసింది గిరిజమ్మ. పూర్ గర్ల్ అనుకుంది జాలిగా. ఇంటర్వెల్ దాకా ఎలాగో క్లాసులో కూర్చోగలిగిన కరుణ ఆ తర్వాత మాత్రం ఎదురుగుండా కనిపించే షాప్ కేసి పరిగెత్తింది వేణుకు ఫోన్ చేయడానికి. గబగబా నెంబర్ తిప్పి, హలో, వేణుగారున్నారా అని అడిగింది ఆతృతగా. అవతల నుంచి మీరెవరు అన్న ప్రశ్న వినిపించింది. కరుణ అని చెప్పింది. 1 మినిట్ ప్లీజ్ అన్న ఆ కంఠమే మళ్ళీ, సారీ మేడం, వేణుగారు ఆఫీస్కు 2 నెలలు సెలవు పెట్టేశారు అన్న వార్త అందించినప్పుడు పూర్తిగా హతాశురాలైపోయింది కరుణ. అయినా తన తత్రపాటును గొంతులో కనిపించనీయకుండా అలాగా, థ్యాంక్ యూ అని యాంత్రికంగా చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఫోన్ అయితే పెట్టేసింది కానీ అక్కడ్నుంచి వెంటనే కదలలేకపోయింది కరుణ. కాళ్ళు నేలకు అంటుకుపోయినట్టు కాసేపు అలాగే నిలబడిపోయాయి. అయితే వేణు ఇప్పుడు తప్పక ఇంటి దగ్గర ఉంటాడు. వెళితేనో అనిపించింది. కానీ నిన్న సాయంకాలమే వెళ్ళొచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెళితే బాగుండదని ఆలోచన మానుకుంది. వాళ్ళింట్లో టెలిఫోన్ ఉంటే ఎంతో బాగుండేది. తనకి తిప్పలే ఉండేవి కావు. పోనీ సాయంకాలం గిరిజ ఆంటీని కూడా తీసుకుని వెళితే సరి అని తనను తానే సమాధానపరుచుకుని తిరిగి కాలేజీకొచ్చేసింది. ఉదయం విచ్చిన గులాబీలా నవ్వుతూ కాలేజీకి వెళ్లిన కరుణ ఇంటికి తిరిగొచ్చేటప్పటికి వాడిన పువ్వులా మొహం వేలాడేసుకుని నీరసంగా కాళ్ళీడుస్తూ రావడం చూసి ఇంటి ముందు తోటలో గులాబీ పూలు కోస్తున్న గిరిజమ్మ కంగారు పడిపోయింది. తనను చూసి కనీసం నవ్వనైనా నవ్వకుండా ఆమె తిన్నగా తల వంచుకుని లోపలికి వెళ్ళిపోవడం చూసి వెనకాలే పరిగెత్తింది.
మొదలు నరికిన చెట్టులా సోఫాలో వాలిపోయిన కరుణ దగ్గరికెళ్ళి ఆప్యాయత ఉట్టి పడుతున్న గొంతుతో ఆదుర్దాగా అడిగింది. ఏమైంది కరుణ? అలా ఉన్నావేం? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ ఆప్యాయతకు కరిగిపోయిన కరుణ దోసిట్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అమ్మ సంగతి అప్పుడే అందరికీ తెలిసిపోయిందాంటీ. అందరూ ఎలా నవ్వుతున్నారో, చివరికి నా బతికిలా నవ్వుల పాలైపోయింది. ఆవిడ చేతిలోని పూలను టేబుల్ మీద పడేసొచ్చి కరుణ పక్కన కూర్చుంది. ఆమె తల నిమురుతూ, చూడు కరుణ, ఎంత చదువుకున్న దానివి, నువ్వే ఇలా చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా చెప్పు? నవ్వేవాళ్ళు ఎన్నాళ్ళు నవ్వుతారు? నోరు నొప్పి పుట్టేదాకా నవ్వుతారు, నోటుకొచ్చినట్టు వాగుతారు, అంతేగా. ఆ తర్వాత నోరు నొప్పి పుట్టి వాళ్లే ఊరుకుంటారు. అందుకని మనం అదంతా కేర్ చేయకూడదు. ఇప్పుడు చూడు, నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు ఈ కష్ట సమయంలో నిన్ను ఆదుకుంటున్నారా? నీకు సహాయం చేస్తున్నారా? అందుకని మనసుని కాస్త ఊరటపరుచుకో. కరుణకు ఆవిడ మాటలు నిజమేననిపించాయి. ఈ సమయంలో తనకు ఎవరు సహాయం చేశారు గనుక ఎంతో ఆప్తురాలు అనుకున్న విజయ ఊరెళ్ళిపోయింది. తనవాడు అనుకున్న వేణు ఇంతవరకు అయిపులేడు. చివరికి తను ఎక్కువగా ఆశయించుకునే తల్లి స్నేహితురాళ్లే తనకు దిక్కయ్యారు. కరుణ, లేచి మొహం కడుక్కురా, కాఫీ టిఫిన్ తీసుకుందు గాని, కాసేపయ్యాక అలా బజార్లోకి వెళదాం అంది. కరుణ మొహం కడుక్కునొచ్చి టిఫిన్ తింటుండగా అడిగింది. వేణు సంగతి ఏమైనా తెలిసిందా? తింటున్న టిఫిన్ గొంతులోనే అడ్డుకున్నట్టయింది కరుణకు. ఆఫీసుకు ఫోన్ చేశానంటే ఆయన 2 నెలలు సెలవు పెట్టేశారట. దిగులుగా అంది. సరే, మనం ఎలాగా బయటకెళ్తున్నాంగా, అలాగే వాళ్ళింటికి కూడా వెళ్ళొద్దాం. కారులో గిరిజమ్మ పక్కన కూర్చుని విజయ వాళ్ళింటికి వెళుతుంటే కరుణ మనసులో ఏవేవో అనుమానాలు, భయాలు. ఈ రోజైనా వేణు కనిపిస్తాడో లేదో. వాళ్ళింటి ముందు కారాగగానే కారులోంచి దిగింది కరుణ. కాని తొందరగా నడవడానికి కాళ్ళు మొరాయించాయి. ఒక్కో అడుగు లెక్క పెడుతున్నట్టుగా మెల్లిగా లోపలికి ప్రవేశించింది. వరండాలో చేతులు కట్టుకుని గంభీరంగా పచార్లు చేస్తున్న రంగారావును చూడగానే గుండె గుబేలు మందామికి. తక్కున అక్కడే ఆగిపోయింది. అలికిడి విని చప్పున ఇటు తిరిగాడు రంగారావు. కరుణను చూడగానే కోపంతో ఆయన మొహం జేవురించింది. తీక్షణంగా చూస్తూ గంభీరమైన గొంతుతో అన్నాడు. విజయ ఊళ్ళో లేదు. సోమవారం నాడు కాలేజీకొస్తుందిలే. పిడుగుపాటు తిన్నదానిలా వణికిపోయింది కరుణ. ఎంత ఖచ్చితంగా పొల్ల విరిచినట్టు చెప్పేశాడు. కనీసం లోపలికైనా రమ్మని లేదు. అంటే ఇంకిక్కడికి రానక్కర్లేదు అనేగా అర్థం. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదన్న సంగతిని కూడా మర్చిపోయి స్థాణువులా నిలబడిపోయింది కరుణ. ఎవరొచ్చారండి అంటూ లోపల నుంచి వచ్చిన శాంతమ్మ కరుణను చూస్తూనే వాకిట్లోకొచ్చింది. విజయ, వేణు ఎదురూ లేరమ్మా. విజయ సోమవారం వస్తుంది. వేణు నిన్న రాత్రి బండిలో వాళ్ళ అక్కయ్య ఊరెళ్ళిపోయాడు అని చెబుతూనే ఆవిడ కరుణకు కాస్త దగ్గరగా వచ్చింది. మీ అమ్మ సంగతి మా అందరికీ తెలిసిపోయి ఎలాగో అనిపించింది కరుణ. ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఆవిడ అన్ని మాటలు మాట్లాడడం కూడా నచ్చలేదు కాబోలు. కాస్తిలా వస్తావా? ఉరిమినట్టే అన్నాడు రంగారావు. శాంతమ్మ కరుణ వైపు నిస్సహాయంగా చూసింది. ఆవిడ సందిగ్ధతని అర్థం చేసుకున్న కరుణ, నేను వెళతానండి, నమస్కారం. విజయం వస్తే చెప్పేయండి అనేసి ఉబికొస్తోన్న కన్నీళ్లను ఆపుకుంటూ పరుగులాంటి నడకతో బయటకొచ్చింది. ఆమె రావడం చూస్తూనే కారు తలుపు తెరిచి పట్టుకుంది గిరిజమ్మ. కరుణ కారులో కూర్చోగానే 2 చేతుల్లో మొహం దాచుకుని బౌరుమని ఏడ్చేసింది. ఏమైంది కరుణ? ఆతృతగా అడుగుతూ కారు స్టార్ట్ చేసింది. ఇక వేణు నాకు దక్కడాంటి వెక్కుతూనే సమాధానం చెప్పింది. అలా ఏడవకూడదు కరుణ. చూడు, రోడ్డు మీద పోయేవాళ్ళంతా నీ కేసు చూస్తున్నారు. ఇప్పుడేం పుట్టి మునిగిపోయిందని? వేణు కాకపోతే వాడి తాతలాంటి వాడు దొరుకుతాడు. అయినా ఈ కష్ట సమయంలో నిన్ను ఆదుకోకుండా పిరికిగా పారిపోయిన వాడు ఏం మగాడంట? నువ్వింక వాడిని మర్చిపోవడమే మంచిది. కరుణ ఏం మాట్లాడలేదు. అలా ఏడుస్తూనే ఉండిపోయింది. నువ్వింకా ప్రపంచం తెలియని చిన్నపిల్లవి కరుణ. ఈ మాత్రానికే బెంబేలు పడిపోతే ఎలా చెప్పు? జీవితంలో ఇంకా ఇంకా ఏమేం కష్టాలు ఎదురవుతాయో ఎవరికి తెలుసు? నువ్వు నిబ్బరంగా ఉండడం నేర్చుకోవాలి ముందు. వేరే ఆలోచనలన్నీ మానుకొని ముందు నీ చదువు సంగతి చూడు. బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అయినా నీకిప్పుడేం లోటని? నువ్వేది కోరితే అది అమర్చే స్థితిలో ఉంది ఇప్పుడు మీ అమ్మ. అందుకని నా మాట విని ఈ అనవసరమైన గొడవలు మానుకో. తింటూ తిరుగుతూ హాయిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. దారి పొడుగునా ఆవిడ ఇలాగే హితవచనాలు చెబుతూనే ఉంది. కరుణ మౌనంగా వింటూ కూర్చుందే కాని తను మాత్రం ఏమీ మాట్లాడలేదు. దారిలో గిరిజమ్మ తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్న తర్వాత కారు ఇంటిదారి పట్టింది. ఎంత ప్రయత్నం చేసినా మనసులో గాఢంగా ముద్రపడిపోయిన వేణు రూపాన్ని తుడిచేయలేకపోయింది కరుణ.
లేనిపోని ఆశలన్నీ కల్పించి నన్నెందుకిలా మనోవ్యధకు గురిచేశావు వేణు అంటూ ఆమె హృదయం ఆక్రోశించింది. కారు ఇంటి ముందు ఆగగానే పనిపిల్ల పరిగెత్తుకొచ్చింది. అమ్మగారు అమ్మగారు పెద్దయ్య గారు వచ్చేసారండి. మరి మరి ఆరితో పాటు చిన్నయ్య గారు కూడా వచ్చేసారండి అంది. ఆ శ్రీధర్ వచ్చాడా ఏడి అంటూ ఒక్క ఉదుటున కారులోంచి దూకి ఇంట్లోకి పరిగెత్తింది గిరిజమ్మ. శ్రీధర్ శ్రీధర్ అని పిలుస్తూ. కరుణ తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది. తన పరిస్థితి చూసి తనకే నవ్వొచ్చింది, జాలేసింది కూడా. కొడుకు దూరమయ్యానే అన్న బాధ కొద్దీ తనను చేరదీసింది. ఇప్పుడు కొడుకొచ్చేశాడుగా, ఇంక తనెందుకు? అంటే ఎక్కడా తను ఎవరికీ అక్కర్లేని మనిషి అయిపోయిందన్నమాట. కరుణ సీట్లో వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలీదు. ఏమండి, మా అమ్మ పిలుస్తోందండి. అపరిచిత కంఠస్వరం విని చటుక్కున కళ్ళు తెరిచి చూసింది కరుణ. కాస్త వెడల్పుగా కనిపించే ముఖం, పెద్ద నుదురు, తేనెరంగు కళ్ళు, కొంచెం పొడుగ్గా కొనదేలిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న నోరు, గుండ్రటి గెడ్డం. చూడగానే చాలా శాంత స్వభావుడు అనిపించే యువకుడతను. కరుణ తననే కళ్ళార్పకుండా చూస్తుండడం గమనించి స్నేహపూర్వకంగా నవ్వాడతను. ఆ నవ్వు ఎంతో చల్లగా వెన్నెల్లా అనిపించింది కరుణకు. లోపలికి రండి ప్లీజ్, మా అమ్మ పిలుచుకురమ్మంది. అతను మళ్ళీ అదే మాట అనగానే గబుక్కున కారు దిగి అతని వెంట లోపలకు నడిచింది కరుణ. ఆ రడుగుల పొడుగున్న అతనితో పోల్చుకుంటే తాను ఎంతో పొట్టిగా ఉన్నట్టు అనిపించింది. అతను ఆకాశం, తను భూమి అనుకుంది మనసులో. తెల్లని పైజామా, పల్చటి మల్లులాల్చి తొడుక్కున్నాడతను. పచ్చటి అతని శరీర ఛాయకు తెల్లబట్టలు ఎంతో అందంగా అమరాయి. మమ్మీ, వెళ్ళి పిలుచుకునొచ్చాను, కానీ చాలా సిగ్గుబాబు కరుణ వైపు ఓరగా చూస్తూ అన్నాడతను. గిరిజమ్మ కరుణ దగ్గరకొచ్చి నిలబడింది. నువ్వొచ్చిన వేళ విశేషం కరుణ, మళ్ళీ రాడనుకున్న నా శ్రీధర్ వచ్చేశాడు అంటూ సంతోషం పట్టలేక కరుణను వాటేసుకుని నా చెంప ఈ చెంప ముద్దాడేసింది. కరుణ బెత్తరపోవడం చూసి అతను మళ్ళీ నవ్వాడు. మా అమ్మ అంతేనండి, సంతోషం వస్తే పట్టలేదు, మీరేమనుకోకండి. కొడుకంత పొడుగు ఉండి ఇంకొంచెం లావుగా హుందాగా ఉన్న రావుగారు కొడుకు దగ్గరకొచ్చి నిలబడ్డారు. ఒరే శ్రీధర్, నీ నవ్వు చూసి నీ మాటలు విని ఎన్నాళ్ళైందిరా అన్నారు. ఆయన ముఖంలో తృప్తి, సంతోషం తాండవిస్తున్నాయి. కమాన్ సన్, మనిద్దరం కలిసి నీ రూంలో సామాన్లు సర్దుదాం పదా అని ఆయన అటు వెళ్లబోయేంతలో గిరిజమ్మ పిలిచింది ఆయన్ని. ఓసారిలా వస్తారా అంటూ తమ బెడ్రూమ్ వైపు దారి తీసింది. ఆయన కొడుకును చూసి నవ్వి భార్యని అనుసరించారు. మీరు కూర్చోండి కరుణ. వాళ్ళిద్దరూ కలిసి గదిలోకి వెళ్లారంటే ఇప్పట్లో రారు. అతని మాటలు నవ్వు తెప్పించిన కరుణ నవ్వలేదు. మౌనంగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అంతలో సుభద్రమ్మ టీ తీసుకొచ్చింది. చిన్న టీ పైని వాళ్ళ ముందుకు లాగి ట్రే దానిమీద పెట్టేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ ఒక కప్పు కరుణకిచ్చి మరొకటి తాను తీసుకున్నాడు. థ్యాంక్స్ అంటూ తీసుకుంది కరుణ. అతను టీ సిప్ చేస్తూ, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? చాలా అప్సెట్ అయ్యారని అమ్మ చెప్పింది అని అడిగాడు. కరుణ చేతిలోని టీ కప్పునే చూస్తూ ఫైన్, థ్యాంక్ యూ అంది. అతను పెద్దగా నవ్వి, ఈ థ్యాంక్స్ తప్ప మరో మాట రాదా మీకు అన్నాడు. తర్వాత చటుక్కున నవ్వాపుకుని, సారీ కరుణ, మీ మనస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను నేను. టీ తాగి కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోండి. నేను ఎదురుగుండా ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని కప్పు చేత పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. కరుణకేంటో చాలా ఇబ్బందిగా అనిపించింది. లోపల గిరిజమ్మ ఏం చెబుతుంది రావుగారికి? తన ప్రేమ వృత్తాంతమా, లేక తన తల్లి పెళ్లి విషయమా? ఏది ఏమైనా తను ఇక్కడికి రావడం చాలా పొరపాటైంది. రేపే వెళ్ళిపోవాలి. ఎక్కడికి అన్న ప్రశ్న వెంటనే లేచింది ఆమె మనసులో. ఇంకెక్కడికి వెళుతుంది? తమ పాతింటికే. పార్వతమ్మ మాటలు భరిస్తూ అక్కడే ఉండడం తప్ప తనకింకో గత్యంతరం లేదు. పాపం వీళ్ళు చాలా మంచివాళ్లే, కానీ ఎన్నో రోజుల తర్వాత తిరిగొచ్చిన కొడుకుతో ఆ దంపతులు ఆనందంగా కాలం గడపకుండా పానకంలో పుడకలా తను అడ్డుపడుతుందేమో అనిపిస్తోంది తనకు. ఎంతైనా తను పరాయిదే కదా. తన ఆలోచనలలో తాను మునిగిపోయిన కరుణకు శ్రీధరొచ్చి తనకెదురుగా నిలబడిన సంగతే తెలియలేదు. అతను బాగా వంగి ఆమె మొహంలోకి చూస్తూ, ఏంటి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. ఉలిక్కి పడింది కరుణ. తన మొహానికి దగ్గరగా ఉన్న అతని మొహంలోకి చూస్తూ, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. అతను నవ్వి, ఏం ఇదిల్లు కాదా అన్నాడు. కరుణ సమాధానం చెప్పలేదు. శ్రీధర్ చొరవగా ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కరుణకు ఒకటే ఆశ్చర్యం. కొత్తవాడైనా ఎంతో దగ్గరవాళ్లా ప్రవర్తిస్తున్నాడితను. అయినా తనకు చిరాకు కాని కోపం గాని కలగడం లేదు. పైగా అతని స్నేహశీలత, చల్లని నవ్వు తన మనసును సేద తీరుస్తున్నట్టున్నాయి. మిస్ కరుణ, మా ఇంట్లో మీరు పరాయిగా ఫీల్ అవడం మాత్రం నేను సహించలేను.
మీరు ఇక్కడ ఉండడం మాకేమీ కష్టంగా లేదు. కరుణ ఆశ్చర్యంగా చూసింది. తన మనసులోని ఆలోచనలను ఇతను ఎలా పసిగట్టాడా అని. అంతలో రావుగారు, గిరిజమ్మ లోపల నుంచి వచ్చారు. హమ్మయ్య! ఇప్పటికి మన ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు కనిపిస్తోంది నాకు. భార్య, భర్త, కొడుకు, కూతురు ఇంతకంటే ఇంకేం కావాలి? సంతోషంగా అంది గిరిజమ్మ. నువ్వేమో మన ఫ్యామిలీ కంప్లీట్ అని మురిసిపోతున్నావు. కానీ ఆవిడ మాత్రం తను పరాయిది అన్న ఫీలింగ్‌లో ఉన్నారు అన్నాడు శ్రీధర్ కరుణ వైపు ఓరకంటితో చూస్తూ. కరుణ ఏదో తప్పు చేసినట్టు చొప్పున తల వంచుకుంది. గిరిజమ్మ గబగబా కరుణ దగ్గరకొచ్చి, నిజంగానా కరుణ? నిన్నటి నుంచి నాకు కూతురుగా ఉన్నదానివి ఈవేళ శ్రీధర్ రాగానే పరాయిదానివైపోతావా? నోనో అంది. చూడండి, అయిందేదో అయిపోయింది. ఊరికే దాన్నే తలుచుకుని బాధపడితే ప్రయోజనమేమీ ఉండదు. రాత్రయ్యి చీకటి ముసురుకుంటే ఇక ఆ చీకటి అలాగే ఉండిపోతుంది అనుకుంటామా? తిరిగి తెల్లారదు, మళ్ళీ వెలుగు రాదు. ఇది అలాగే. అందుకని మీరు ముందు బాధపడ్డం మాని సంతోషంగా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోండి. కష్టాలు వాటంతట అవే పారిపోతాయి. ఈ మాటలు నేను ఏ పుస్తకాల్లోనూ చదివి చెప్పినవి కావు. 2 ఏళ్లపాటు దేశమంతా తిరిగి మనిషి మనిషిని చూసి తెలుసుకున్న సత్యం. ఈ మాటలు విన్న కరుణ తలెత్తి శ్రీధర్ కళ్ళలోకి చూసింది. ప్రశాంత సరోవరంలా ఉన్న ఆ కళ్ళు తడితో తళతళ మెరుస్తున్నాయి. గిరిజమ్మ కూడా చెమ్మగిల్లిన తన కళ్ళను పైటతో తుడుచుకుంటుంటే అది చూడలేని రావుగారు వీధి గుమ్మం వైపు నడిచారు. కరుణ, అప్పుడు మా శ్రీధర్ పడ్డ ఆవేదన, అనుభవించిన బాధ చూస్తుంటే అసలు వీడు మళ్ళీ మామూలు మనిషి కాగలడా అన్న భయం పట్టుకుంది నాకు. కానీ ఇప్పుడు చూడు, ఎంత బుద్ధిమంతుడైపోయాడు. అప్పుడు ఒక మామూలు మనిషిగా ఉన్నవాడు ఇప్పుడు ఒక దేవుడిగా మారి తిరిగొచ్చాడు. అప్పుడు వాడు అనుభవించిన ఆవేదనే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కనుక వాడి మాట వింటే నీకే మంచిది. ఇంత మంచి అడ్వైజర్ ఇంకెవరు దొరుకుతారు చెప్పు? గిరిజమ్మ మాట్లాడుతూనే భావావేశానికి లోనే సోఫా వెనక్కొచ్చింది. కొడుకు తలను 2 చేతులతోనూ పట్టుకుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఆ మాతృమూర్తిలోని ప్రేమానురాగాలు చూసి చలించిపోయింది కరుణ. ఇలాంటి తల్లిని పొందగలిగిన శ్రీధర్ ఎంత అదృష్టవంతుడో అనుకుంది తనలో తాను. రావుగారు ఇటు తిరిగి కొడుకుని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటంటావు? నేను శుభ్రంగా స్నానం చేసొస్తాను. అంతలో మీరంతా రెడీ అయిపోండి. హోటల్లో భోంచేసి ఏదైనా పిక్చర్ చూసొద్దాం అన్నాడు శ్రీధర్ ఉత్సాహంగా. ఓకే అన్నాడాయన. కరుణ లేచి నిలబడింది. మీరంతా వెళ్ళండి, నాకెందుకో మూడ్ లేదు. మూడ్ లేకపోతే నేను రప్పిస్తాను, రండి అంటూ ఆమె భుజం తట్టాడు శ్రీధర్. వాడి మాట కాదనుకు కరుణ, వాడు చాలా బాధపడతాడు. ఇక్కడున్న రోజులు వాడిని సంతోషంగా ఉంచాలి మనం. కాబట్టి త్వరగా రెడీ అయిపో. అన్నట్టు నేను చాలా మోజుపడి కొనుక్కున్న చీర ఒకటి ఉంది, అది ఇస్తాను నీకు. నేను నీలాగే నాజుగ్గా ఉన్న రోజుల్లో 1, 2 సార్లు కట్టుకున్నానంతే. ఆ తర్వాత నా ఒళ్ళు రోజు రోజుకి లావెక్కడంతో దాన్ని భద్రంగా దాచిపెట్టేశాను. అలా అని ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేవు సుమా? కాదు, ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్గానే ఉంటుంది ఆ చీర అంటూ కరుణను వెంట పెట్టుకుని వెళ్ళి బీరువాలోంచి చీర తీసిచ్చింది గిరిజమ్మ. వద్దంటే ఆవిడ ఏమన్నా అనుకుంటుందేమోనన్న మొహమాటం కొద్దీ చీర తీసుకుని తను రాత్రి పడుకున్న గదిలోకి దారి తీసింది కరుణ. అయితే గదిలో అడుగు పెట్టగానే టక్కున ఆగిపోయాయి ఆమె కాళ్ళు. అందులో శ్రీధర్ బట్టలు, సూట్ కేసులు, లెదర్ బ్యాగులు కనిపించాయి. అంటే తను వాడుకుంటోంది అతని గదన్నమాట. ఆ పుస్తకాలన్నీ అతనివేమో. ఆ మంచం, పరుపు, దుప్పట్లు, దిళ్ళు అన్నీ అతనివే కాబోలు. మరి ఈ గది కాస్త తానే ఆక్రమిస్తే అతను ఎక్కడుంటాడు? ఆ ఇంట్లో ఉన్నవే 2 బెడ్రూమ్లు, ఒక డ్రాయింగ్ రూమ్, కిచెన్ కమ్ డ్రైనింగ్ రూము. ఒక బెడ్రూమ్ రావుగారి దంపతుల్ది, రెండవది తాను వాడుకుంటోంది. చేతిలో చీర పట్టుకుని బొమ్మలా నిలబడిపోయిన కరుణను రావుగారు చూశారు. ప్లీజ్ హరియప్, శ్రీధర్కు ఆకలిగా ఉందేమో అన్నారు. అంకుల్ పిలిచింది కరుణ. ఎస్ అంటూ దగ్గరకొచ్చారాయన. ఈ గది శ్రీధర్ గారిదనుకుంటాను. నేను ఆక్రమించుకుంటే ఆయనకి ఎలాగా అని ఆయన తల అడ్డంగా ఊపేసి, అవన్నీ ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదమ్మా, వచ్చాక చూసుకుందాంలే, త్వరగా తయారవు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కరుణ అన్యమనస్కంగానే మొహం కడుక్కుని తయారైంది. చీర మార్చుకుని ఆమె బయటికి రాబోతున్నంతలో స్నానం చేసి వస్తున్న శ్రీధర్ ఎదురుపడ్డాడు. ఇక్కడ డ్రెస్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారా? నవ్వుతూ అడిగాడు. కరుణ మొహమాట పడిపోయింది. సారీ, మీ గదిని ఆక్రమించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదూ అంది నొచ్చుకుంటున్నట్టుగా. ప్లీజ్ అలా అనకండి కరుణ, మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న మనుషులం. అంచేత అన్నింట్లోనూ షేర్ చేయడం తప్పదు ఆర్ద్రంగా పలికింది అతని గొంతు. కరుణ ఇంకేం మాట్లాడకుండా గిరిజమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కరుణను ఓసారి పైనుంచి కింద దాకా చూసి నిండుగా నవ్వింది.
నీకీ చీర చాలా బాగుంది కరుణ అంది మెచ్చుకుంటూ. శ్రీధర్ కూడా తయారై వచ్చాక నలుగురు కారెక్కారు. ముందు వైపు గిరిజమ్మ, రావుగారు, వెనక సీట్లో శ్రీధర్, కరుణ కూర్చున్నారు. తనే డ్రైవ్ చేస్తానని శ్రీధర్ అన్నా రావుగారు ఒప్పుకోలేదు. పేరు పొందిన పెద్ద హోటల్లో భోంచేసి ఏదో జేమ్స్ బాండ్ సినిమా చూసి వాళ్ళు ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి 12 అయింది. కరుణకు నిద్ర ముంచుకొచ్చేస్తోంది. అదీగాక ఆ భోజనం, ఆ సినిమా ఏదీ నచ్చలేదామెకు. అలాంటివి అలవాటు లేకపోవడం వల్లనో ఏమో ఎప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడు పడుకుందామా అనిపించేసింది. కారు దిగి అందరూ ఇంట్లోకి వెళ్ళగానే నాకు నిద్రొస్తోందాంటీ. అయితే వెళ్ళి పడుకో. మరి శ్రీధర్ ఎక్కడ పడుకుంటాడు? వాడి గొడవ నీకెందుకు? ఎక్కడొక్కడ పడుకుంటాళ్లే. నువ్వెళ్ళి హాయిగా నిద్రపో. గిరిజమ్మ ఆ మాట అన్నదే చాలని గబగబా గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని మంచం మీద వాలిపోయింది కరుణ. కాసేపటికి ఎవరో తనకు దగ్గరగా వచ్చినట్టు అనిపించి నిద్రమత్తులోనే కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది. ఒక దిండు దుప్పటి తీసుకుని శ్రీధర్ గదిలోంచి బయటకు వెళుతున్నాడు. అప్పుడు పూర్తిగా మెలకు వచ్చి తనపైనున్న దుప్పటిని చూసుకుంది కరుణ. తను పడుకున్నప్పుడు ఏమీ కప్పుకోలేదే, మరి ఇదెక్కడి నుంచి వచ్చింది అనుకుంది. కాని అంతలోనే శ్రీధర్ కప్పి వెళుతున్నాడని గ్రహించుకుని సిగ్గుపడిపోయింది. గుమ్మం దాటి అవతలకి వెళ్ళబోతూ ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు శ్రీధర్. కరుణ మేలుకొని ఉండడం చూసి మళ్ళీ లోపలికొచ్చి గుడ్ నైట్ అన్నాడు చిరునవ్వుతో. కరుణ కూడా గుడ్ నైట్ చెప్పి ఇది కప్పింది మీరేనా అని అడిగింది. ఆ నేనే. ఇప్పుడు లైటు ఆర్పబోయేది కూడా నేనే, పడుకోండి అని నవ్వుతూ లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయాడు శ్రీధర్. కరుణ మనసులోనే వేణును, శ్రీధర్ను పోల్చి చూడసాగింది. వేణు వేగంగా దూకే జలపాతమైతే శ్రీధర్ నిండుగా ప్రశాంతంగా పారే నదిలాంటివాడు. వేణు ఇప్పుడేం చేస్తున్నాడో, అసలు ఈ పరిస్థితుల్లో తనను వదిలేసి వెళ్ళిపోవడానికి అతనికి మనసెలా ఒప్పిందో. అలా వెళ్ళేవాడు మరి తన కోసం వెతుక్కుంటూ ఇంటికెందుకు వెళ్ళినట్టు? ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. సోమవారం విజయ కాలేజీకి రాగానే దాన్నే అన్నీ అడిగితే సరి. ఏమైనా తను వేణు తనను మరిచిపోవడం అంత సులభమా? కరుణకెంతకూ నిద్ర పట్టడం లేదు. ఇందాకటి నిద్రంతా ఎక్కడికి పారిపోయిందో మరి. మర్నాడు ఉదయం కరుణ లేచేసరికి బాగా పొద్దెక్కింది. ఈ రోజైనా వేణు సంగతి ఏమైనా తెలిస్తే బాగుండు అనుకుంటూ పక్క మీద నుంచి లేచింది. కరుణ గదిలోంచి బయటకొచ్చి చూసేసరికి డ్రాయింగ్ రూంలోని కార్పెట్ మీద దిండు పెట్టుకుని దుప్పటి కప్పుని పడుకున్న శ్రీధర్ కనిపించాడు. నిద్రపోతున్న అతని మొహం పసిపిల్లాడి మొహంలా ఎంతో ప్రశాంతంగా ఉంది. అతన్ని అలా చూసి ఎంతో జాలేసింది కరుణకు. పాపం ప్రయాణంతో అలసిపోయిన వాడికి తన మూలంగా నేల మీద పడుకునే గతి పట్టిందే అనుకుంది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఇంట్లో అన్ని పనులు నింపాదిగా జరుగుతున్నాయి. శ్రీధర్ నిద్రలేచిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. కరుణ ఇంట్లోంచి సామాన్లన్నీ చేరేసే పనిని శ్రీధరు వాళ్ళ కారు డ్రైవరు కలిసి చేసేటట్టు నిర్ణయం అయింది. కరుణ తలారా స్నానం చేసి జుట్టు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటూ తన పుస్తకాలన్నీ సర్దుతూ కూర్చుంది. చుట్టూ పుస్తకాలు పేర్చుకుని మధ్యాహ్న తెల్లచీరతో జుట్టు విరబోసుకుని కూర్చున్న కరుణను చూసి ముగ్ధుడైపోయాడు అప్పుడే తిరిగొచ్చిన శ్రీధర్. ఆమె పొడుగాటి జుట్టు వీపంతా ఆక్రమించుకుని నేల మీదంతా జీరాడుతోంది. పనిలో లీనమై ఉండడం వల్ల కనుబొమ్మలు కొద్దిగా ముడిచి సీరియస్గా ఉందామె. నిశ్శబ్దంగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు శ్రీధర్. కరుణ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అంతెత్తునున్న అతని మొహం కేసి చూసేసరికి మెడ నొప్పి పుట్టినట్టయి చొప్పున తల వంచేసింది. హిమాలయ పర్వతం ఇటు కదిలొచ్చిందేంటి అని అడిగింది నవ్వుతూ. శ్రీధర్ కూడా నవ్వి కన్యాకుమారిని చూడడం కోసం అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ. అక్కడున్న పుస్తకాల్లో ఒకదాన్ని అందుకున్నాడు. అది వేణు తీసుకెళ్లి తిరిగిచ్చిన పుస్తకం. మొదటి పేజీ తెరవగానే సాయంకాలం 5:30కు పలానా హోటల్ దగ్గరకొచ్చి కలుసుకో అన్న వాక్యం కనిపించింది. అంటే ఇది ప్రేమలేఖన్నమాట. ఆ పేజీని కరుణకు చూపుతూ అడిగాడు శ్రీధర్. అవును అంటుంటే వెనకటి సంగతులన్నీ గుర్తుకొచ్చి కరుణ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీధర్ ఆమె మెత్తని జుట్టును అందుకొని తన చేతికి చుట్టుకున్నాడు. వేణు ఎక్కడున్నా మిమ్మల్ని మరిచిపోలేడు కరుణ. ప్రేమించిన వారిని మరిచిపోవడం అంత తేలిక కాదు. తీయని జ్ఞాపకాలు, మధుర స్మృతులు లోపల మెదులుతూనే ఉంటాయి. అవన్నీ చేజారిపోయాయే అన్న బాధ మనసును తొలుస్తూనే ఉంటుంది. కరుణ అతని వైపు బేలగా చూసింది. వేణు నన్ను మరిచిపోయారు, నా నుంచి దూరంగా వెళ్ళిపోయారంటే నాకింకా నమ్మకమే కలగడం లేదు అంది. శ్రీధర్ కళ్ళు జాలిగా చూశాయి. మీరేం దిగులు పడకండి కరుణ. వేణు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ప్రామిస్. నాకు కాస్త డీటెయిల్స్ ఇవ్వండి చాలు. అతని నిష్కల్మషమైన కళ్ళలోకి చూస్తూ థ్యాంక్ యూ అంది కరుణ. మధ్యాహ్నం అందరూ కలిసి సినిమాకి వెళ్లారు.
రాత్రి మళ్ళీ హోటల్లో భోజనం. అలా ఊరికే హడావిడి పడుతూ ఎక్కడికో అక్కడికి వెళ్ళడం, హోటల్లో తినడం కరుణకి ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ వాళ్ళందరికీ ఆ పద్ధతి నచ్చినప్పుడు తనేం చేస్తుంది? ఎంతైనా తను పరాయిదే కదా అనుకుని ఊరుకుంది. ఆ రోజు పడుకునే ముందు కరుణ దగ్గరకొచ్చి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. కరుణ, సెల్ఫ్ పిటి చాలా చెడ్డది తెలుసా? ప్రపంచంలో అందరికంటే నాకే బాధలెక్కువ. కష్టాలన్నీ నాకే వచ్చాయి. మిగతా వారందరూ బాధలు, కష్టాలు లేకుండా హాయిగా ఉన్నారు అనుకోవడం చాలా తప్పు. నా సంగతే తీసుకోండి. ప్రేమించిన అమ్మాయి దూరమైపోయినా మా అమ్మా నాన్నలను ఏకంగా 2 ఏళ్లు విడిచున్నా నవ్వుతూ లేను. కరుణకు అతని మాటలు ఎంతో నిజమనిపించాయి. అతనికి మాత్రం ఆ అమ్మాయి గుర్తుకురాదా? ఆమెతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు కదలాడవు. అయినా అదంతా మనసులోనే దాచుకుని తాను నవ్వుతూ ఉండడమే కాక అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. అతనితో పోల్చుకుంటే తన బాధ చాలా చిన్నదే అనుకోవచ్చు. ఎందుకంటే వేణు తనతో తెగదింపులు చేసుకుని పోలేదుగా. మనసు బాగుండక ఊరెళ్ళాడు అంతే. మళ్ళీ రాకుండా ఉండడు. రేపు విజయను కలుసుకుంటే అంతా తెలుస్తుంది. ఆమె అలా ఆలోచనల్లో మునిగుండగానే అన్నాడు శ్రీధర్. కరుణ, రేపు కూడా మీరిలాగే మొహం వేలాడేసుకుని కాలేజీకి వెళ్ళి హార్ట్ బ్రోకెన్‌లా కనిపించకూడదు. అలా చేస్తే అందరి ముందు నవ్వుల పాలైపోతారు. బై ది బై, రేపటి నుంచి కాలేజీకి నేనే దిగబెట్టి నేనే తీసుకొస్తాను మిమ్మల్ని. ఓకే? కరుణ చిన్నగా నవ్వి అగ్రీడ్ అంటూ తల ఊపింది. తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్టు హఠాత్తుగా అడిగాడు శ్రీధర్. మీకు సొసైటీ లైఫ్ ఎక్కువ ఇష్టం లేదనుకుంటా, అవునా? కరుణ తల వంచుకుంది. నేను చాలా సింపుల్ మైండెడ్‌ని శ్రీధర్. నాకు అందమైన చిన్న ఇల్లు, ముచ్చటైన సంసారం, మామూలు భోజనం ఇవే ఎక్కువ ఇష్టం. ఇంట్లో వాళ్ళంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తే ఇక అంతకన్నా ఆనందం ఇంకేమీ ఉండదేమో అనిపిస్తోంది నాకు. సరిగ్గా అప్పుడే ఆ గదిలోకొచ్చిన గిరిజమ్మకు ఆ మాటలు వినిపించాయి. అందుకనే నీకు మీ అమ్మకు పొత్తు కుదరడం లేదు కరుణ. సక్కుకి ఇంట్లో కన్నా బయట ప్రపంచమే ఎక్కువ కావాలి. షోని బాగా లైక్ చేస్తుంది. ఎప్పుడు చూసినా ఆడంబరంగా అలంకరించుకుని బయట తిరగడం అంటే దానికి భలే సరదా. కానీ నువ్వు దానికి పూర్తిగా ఆపోజిట్ అంది నవ్వుతూ ఆవిడ. శ్రీధర్ ఆశ్చర్యంగా చూశాడు కరుణ వైపు. ఆమె చప్పున తల వంచుకుంది. అంటే కరుణ జీవితం తాను ఊహించినంత తేలికైంది కాదన్నమాట. ఆమెకు, ఆమె తల్లికి పడదన్న విషయం తనకు తెలియనే తెలీదు. అయితే మమ్మీనడిగి ఆమె సంగతంతా పూర్తిగా తెలుసుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు. గిరిజమ్మ వెళ్ళిపోగానే తాను లేచి దిండు దుప్పటి అందుకున్నాడు. కరుణకు గుడ్ నైట్ చెప్పి యువతలకొచ్చేశాడు. ఆ రోజు కూడా త్వరగా నిద్రపట్టలేదు కరుణకు. రేపు విజయ కనిపిస్తుంది. ఆమైనా తనను అర్థం చేసుకుంటుందో లేక అందరిలాగే ఈసడించుకుంటుందో. ఏమైనా ఆమె వల్ల వేణు విషయమైతే తప్పక తెలుస్తుంది. శ్రీధర్ని విజయకి పరిచయం చేయాలి. ఆమె అతన్ని తప్పక లైక్ చేస్తుంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కరుణ.